ఇసుకను అమలు చేసి కార్మికులను ఆదుకోవాలని కోరుతూ విశాఖలో సిపిఎం నేతలు ధర్నాకు దిగారు. ప్రభుత్వం తక్షణమే ఉచిత అమలు విషయంలో చొరవ చూపించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ర్యాలీని చేపట్టిన సిపిఎం నేతలు ఉచిత ఇసుక విషయంలో చంద్రబాబు పవన్ తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం నేత జగ్గు నాయుడు డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు పథకాలను అమలు చేయాలని కోరుతున్నారు. ఇసుక తీవ్ర కొరతగా ఉంది. కొడుకుందామంటే ఇసుక వెళ్ళటం లేదు. ధర కూడా ప్రజలతో మూడు పీల్చే విధంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చే నాటికి ఇసుక టన్ను ధర 1070 రూపాయలు ఉంటే ఈరోజు 2000 నుంచి 2300 వరకు ధర ఉంది. మాకు అధికారం ఇవ్వండి, ఉచిత ఇసుక సరఫరా చేస్తాం, అందుబాటులో తీసుకొస్తాం, ప్రజల ఇళ్ల దగ్గరికే మేము ఇసుకని సరఫరా చేస్తామని చెప్పి టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. కానీ హామీకి భిన్నంగా ఈరోజు పాలన సాగుతూ ఉంది. ఇంటి దగ్గరికి ఇసుక రావడం కాదు, రీచులు ఇసుక రావడం లేదు, ఆన్లైన్ బుకింగ్ అంటున్నారు, అర్ధరాత్రి బుకింగ్ అయిపోతున్నాయి, సాధారణ ప్రజానికి ఇసుక అవడం లేదు. ఒక సిమెంట్ ధర ఇసుక ఒక బస్తా సిమెంట్ ధర 370 రూపాయలు ఉంటే ఒక బస్తా ఇసుక ధర 350 రూపాయలు ఉంది. ఈ పేరు కూడా తెలుస్తూ ఉంది. అలాగే 2.5 యూనిట్లు ఉన్నటువంటి యూనిట్ ధర గతంలో 12,000 ఉంటే ఈ 22,000 23,000 అవుతూ ఉంది. ఎందుకంటే ధర రెట్టింపవడం వల్ల విశాఖ జిల్లాలో నిర్మాణాలు ఆగిపోయి 50,000 మంది కార్మిక ఉపాధి లేకుండా పోయింది. ఉక్కుపాటి ప్రభుత్వం కంట్రోల్ చేస్తామని చెప్పి ఆ ఇసుక మాకు ఇప్పుడు కూడా రెచ్చిపోతూ ఉంది. దాన్ని కంట్రోల్ చేయండి. మృత్యు హామీ ప్రకారం ఉచిత ఇసుక సరఫరా చేయడం ఇవ్వడంతో పాటు ధరలు ఇంట్లో తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశాఖపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి గాంధీ దగ్గర వరకు నిరసన కార్యక్రమం చేపడతాం, ధర్నా కార్యక్రమం చేపడతాం. ప్రభుత్వంగానే వెంటనే ఇసుక తీసుకొచ్చి టౌన్లని ఉపాధి కల్పించడానికి చర్య చేపట్టకపోతే ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పని నిర్ధారిస్తున్నాం.